నిబంధనలకు విరుద్ధంగా ద్విచక్ర వాహనాలకు డబుల్ సైలెన్సర్లు బిగించుకుని శబ్ద కాలుష్యాన్ని, వాయు కాలుష్యాన్ని సృష్టిస్తున్న వారిపై నార్త్ జోన్ ట్రాఫిక్ పోలీసులు కొరడా జడిపించారు. కేవలం ఒక్క నెలలోనే 1000 సైలెన్సర్లను సీజ్ చేసినట్లు నార్త్ జోన్ ట్రాఫిక్ డీసీపీ సుబ్బారెడ్డి తెలిపారు. సికింద్రాబాద్ బేగంపేటలోని ట్రాఫిక్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో జరిగిన సమావేశంలో సుబ్బారెడ్డి మాట్లాడుతూ ట్రాఫిక్ రూల్స్ నిబంధనలు, మోటార్ యాక్ట్ చట్టాన్ని ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రూల్స్, నిబంధనలు, చట్టాలు ప్రజలు బాగును కోరి ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. వీటిని పాటించడం ద్వారా సుఖ ప్రయాణం చేయొచ్చని పేర్కొన్నారు. ఇప్పటి వరకు నార్త్ జోన్ పరిధిలోని 10 పోలీస్ స్టేషన్లలో సీజ్ చేసిన దాదాపు 1500కు పైగా సైలెన్సర్లను రోడ్డు రోలర్తో తొక్కించారు. పోలీసులు సైలెన్సర్లు ఎవరికీ కూడా పనికి రాకుండా ఉండాలనే ఉద్దేశంతో రోడ్డు రోలర్తో తొక్కించినట్లు వెల్లడించారు. ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన హోంగార్డ్ కృష్ణ యాదవ్ కుటుంబానికి నార్త్ జోన్ ట్రాఫిక్ పోలీసులు విరాళంగా 2,50,000 రూపాయల చెక్కును అందజేశారు. అందరికీ నమస్కారం. హైదరాబాద్ ట్రాఫిక్ విభాగం ఎన్ఫోర్స్మెంట్లో భాగంగా ఇటీవల కాలంలో మా సిపి గారి ఆదేశాల మేరకు వైలేటర్స్ మీద, అన్ని రకాల వైలేటర్స్ మీద తగిన చర్య తీసుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా ఫ్రీ బ్లాకింగ్ కానీ, హెల్మెట్ లేకుండా ప్రయాణించడం కానీ, లేదా ర్యాష్ అండ్ నెగ్లిజెంట్ డ్రైవింగ్ చేయడం కానీ, రాంగ్ పార్కింగ్ చేయడం కానీ, దాంతోపాటు ఈ మోటార్ సైకిల్స్కి సైలెన్సర్స్ మోడిఫై చేసి వాటిని రేసింగ్స్కి వాడడము, తర్వాత ఎక్కువ సౌండ్ వచ్చే విధంగా వాటిని ఉపయోగించడము, ఇవన్నీ చేస్తున్నారు. వీటన్నిటిని కంట్రోల్ చేయడంలో భాగంగా ఒక స్పెషల్ డ్రైవ్ ఏర్పాటు చేయడం జరిగింది. నో ఎంట్రీ వెహికల్స్ వీటన్నిటి మీద. ముఖ్యంగా రాత్రి వేళల్లో ఈ సైలెన్సర్ మోడిఫై చేసి రేసింగ్ వాడడం వలన అవి ఆ సమయంలో నిద్రపోయే వారికి కానీ, లేదా ఆ పక్కన ప్రయాణిస్తున్న వారికి కానీ ప్రమాదం జరిగే అవకాశం ఉంది. అంతేకాకుండా ఇది ఒక బ్యాడ్ హ్యాబిట్గా మారుతుంది. కాబట్టి స్పెషల్ డ్రైవ్లో భాగంగా గత నెల రోజుల నుండి సైలెన్సర్ మోడిఫైడ్ వెహికల్స్ మీద ఒక స్పెషల్ డ్రైవ్ ద్వారా అనేక వెహికల్స్ సీజ్ చేసి ఆ సైలెన్సర్స్ని తీయించి కొత్త సైలెన్సర్స్ని, కంపెనీ సైలెన్సర్స్ మాత్రమే వాడే విధంగా ప్రోత్సహించి ఈ సైలెన్సర్ అన్నింటినీ కూడా డిస్ట్రక్ట్ చేయడం జరుగుతుంది. రాబోయే రోజుల్లో ఒక మంచి సెక్యూర్డ్, సేఫ్ ట్రాఫిక్ కోసం ఈ ప్రయత్నాలు ఇంకా చేయడం జరుగుతుంది. ఇంకా ఎక్కువ కేసెస్ రిజిస్టర్ చేసి అవసరమైతే ఎంబీ యాక్టే కాకుండా ఐపీసీ రూల్స్ కూడా వారిపై కేసెస్ రిజిస్టర్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా అందరూ కూడా సహకరించాలా. మోటార్ బైక్, ఎవరైతే మోటార్ బైక్స్ కానీ, కార్లు కానీ, రేసింగ్ అనేది నార్మల్గా ఈ రోడ్ల మీద చేయకూడదు. వారికి ఒక నిర్దేశిత ప్రాంతం ఉంటుంది, నిర్దేశిత వాళ్ళ పర్మిషన్ ఉంటుంది తప్ప ఎట్లా పడితే అట్లా రోడ్ల మీద ప్రయాణించి వారితో పాటు మిగతా వారికి ప్రమాదానికి గురయ్యే విధంగా కానీ, లేదా పక్క వ్యక్తి సడన్గా ఆ సౌండ్కి డిస్టర్బ్ అయ్యి ప్రమాదం జరిగే అవకాశం కానీ కల్పిస్తే వారిపై చట్టపరంగా చర్య తీసుకోవడం జరుగుతుంది. మోటార్ వెహికల్ యాక్ట్ ప్రకారం ఎవరైతే సపోజ్ ఇందాక మేము చెప్పినట్లుగా ఆల్ వైలేటర్స్, ఎండేంజర్డ్ పబ్లిక్ లైఫ్ వైలేటర్స్ ఏవైతే ఉన్నాయో, హెల్మెట్ ధరించకపోవడము, డ్రంక్ అండ్ డ్రైవ్, తర్వాత ఈ ర్యాష్ అండ్ నెగ్లిజెంట్ డ్రైవింగ్, రేసింగు, తర్వాత ఫ్రీ లెఫ్ట్ బ్లాక్ చేయడము, లేదా ఆపోజిట్ దారిలో రాంగ్ వేలో ప్రయాణించడము, ఇవన్నీ కూడా ఎవరైతే చేస్తారో వారిపై నాట్ ఓన్లీ మేము డైరెక్ట్గా ఏవైతే ఎన్ఫోర్స్మెంట్ చేస్తామో వాటితో పాటు ఇంటిగ్రేటెడ్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ సిస్టమ్ ద్వారా, కెమెరాస్ ద్వారా చాలా వరకు కేసెస్ అనేటివి రిజిస్టర్ అవుతున్నాయి. వాటిని మళ్ళీ తగిన సమయంలో ఎవరైతే అవి
వైలేట్ చేస్తారో వారి కెమెరాస్లో వచ్చిన ఆ ఫొటోస్ కూడా క్యాప్చర్ చేసి ఆ ఫొటోస్ అండ్ అడ్రస్కి పంపడం జరుగుతుంది. ఇవన్నీ కూడా మళ్ళీ తగిన సమయంలో ఒక వెహికల్ రోడ్డు మీదకి వస్తే ఆ వెహికల్ నెంబరు మేము ఫీడ్ చేసినప్పుడు ఆటోమేటిక్గా ఆ వెహికల్ మీద ఎన్ని ఫైన్లు ఉన్నాయి, ఎన్ని లైన్ వైలేషన్స్ ఉన్నాయి, ఎన్ని ఫ్రీ బ్లాకేజ్లు ఉన్నాయి, ఇవన్నీ కూడా కంపల్సరీగా మళ్ళీ వాళ్ళు కట్టడం జరుగుతుంది. ఇటీవల కాలంలో ఆ విధంగా కూడా కొన్ని స్పెషల్ టీమ్స్ ఫామ్ చేయడం జరిగింది. ఒక వెహికల్ ఏదన్నా ఫ్రీ బ్లాక్లా కానీ లేదా ఎక్కడన్నా వైలేషన్ ట్రిపుల్ రైడింగ్ దొరికినప్పుడు ఆ వెహికల్ నెంబర్ చూసి ఆ ఫైన్స్ అన్నీ కూడా కట్టించడం జరుగుతుంది పర్సనల్గా. సో అందరు ఒక మంచి ట్రాఫిక్ కోసమే మేము వీళ్ళందరినీ కూడా వైలేటర్స్ అందరి మీద తగిన చర్య తీసుకోవడం జరుగుతుంది తప్ప ఇది వీళ్ళు వాళ్ళని ఇబ్బంది పెట్టడం కాదు. సో ప్రజలు అందరూ కూడా సహకరించాలి. ప్రభుత్వం ఖచ్చితంగా ట్రాఫిక్ని మంచి ట్రాఫిక్ అందించాలనే ఒక దృఢ నిశ్చయంతో ఉంది. మా సిపి గారు అందరూ కూడా ఎల్లప్పుడూ దీన్ని మానిటర్ చేస్తున్నారు. తప్పకుండా రాబోయే రోజుల్లో మరింత కఠినంగా వ్యవహరించి ఈ రాంగ్ పార్కింగ్ని కానీ అబ్స్ట్రక్టివ్ పార్కింగ్ని కానీ డ్రంక్ అండ్ డ్రైవ్ని కానీ ఇంకా పెంచుతాం. ఖచ్చితంగా మంచి ట్రాఫిక్ని ప్రజలకు అందించడానికి ప్రజలందరూ సహకరించాలని మీడియా ద్వారా కోరుతున్నాం. గత ఇది నార్త్ జోన్ పోలీస్ స్టేషన్ 10 పోలీస్ స్టేషన్ల పరిధిలో దాదాపు మోర్ దెన్ 1000 సైలెన్సర్స్ ఈ 1 మంత్లోనే సీజ్ చేయడం జరిగింది. ఇంకా మొత్తం రాబోయే రోజుల్లో ఇంకా ఈ డ్రైవ్ అనేది కంటిన్యూ చేస్తాం. సార్ కొందరు నంబర్ ట్యాంపరింగ్ చేస్తుంటారు, యాక్చువల్గా ఇంకా ఒక నంబర్ తీసేస్తుంటారు స్టిక్కర్. ప్లస్ చాలా సమ్మర్ హాలిడేస్ వస్తున్నాయి, పేరెంట్స్ పిల్లలకి బైక్స్ ఇచ్చి ఇట్లా ఎంకరేజ్ చేస్తారు తనపైన మీరు. సో వీటిపై ఖచ్చితంగా నెంబర్ ట్యాంపరింగ్ కానీ లేదా నెంబర్ లేని వెహికల్ దోషినప్పుడు ఖచ్చితంగా వాటిపై తగిన చర్య తీసుకోవడం జరుగుతుంది. దాంతోపాటు దాని మీద కేసెస్ కూడా ఎఫ్ఐఆర్స్ కూడా రిజిస్టర్ చేస్తాం. తల్లిదండ్రులు కూడా ఆలోచించాలా.